జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యోయ్ నమ. ఈ స్వస్తి శ్రీ విశ్వవాసునామ సంవత్సరము అని చెప్పంటే 2025వ సంవత్సరము. ఈ సంవత్సర కాలంలో గ్రహణాలు ఎన్ని ఉన్నాయండి అని చెప్పని నేను చూసుకున్నట్టయితే గ్రహణాలు 4 వస్తాయి. అంటే ప్రత్యక్షంగా 2 గ్రహణాలు మాత్రమే మనము ఈ యొక్క భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. పరోక్షంగా అని చెప్పంటే 2 సూర్యగ్రహణాలు మనకు కనిపించవు. ఓన్లీ చంద్రగ్రహణాలు మాత్రమే మనకు ఈ భారతదేశంలో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ అని చెప్పంటే ప్రత్యక్షంగా కనిపించిన గ్రహణాలకు మాత్రమే మనము నియమనిష్టలతోటి పాటించవలను. ఎలా అని చెప్పారంటే ఇది ముందుగా చూసుకుందాము. ఏమిటి అని చెప్పంటే చంద్రగ్రహణాలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి గ్రహణాలు ఏ రోజు వస్తాయని చెప్పని చూసుకున్నట్టయితే ఏమిటని చెప్పంటే అస్మిన్ వర్షే భద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి భానువాసరే అని చెప్పంటే 7/9 అని చెప్పంటే 7వ తారీఖు 9వ నెల 2025 నాడు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు కనిపిస్తూ ఉంది అని చెప్పంటే ఈ భారతదేశంలో అంతటా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఉదయకాలము 10 గంటలకు గ్రహణము అంటే పట్టడం అనేది జరుగుతుంది. తర్వాత విడుపు అని చెప్పంటే విడిచిపెట్టడం ఎప్పుడని చెప్పంటే 1:30 విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శతభిష పూర్వభద్ర నక్షత్రము జాతకులు తర్వాత కుంభరాశి వారు కూడా ఈ యొక్క గ్రహణాలు చూడకూడదు. ఎందుకని చెప్పంటే వారికి అంటే అరిష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. కావున ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు కానీ ఉన్నారో వారు ఏదే విధంగా అని చెప్పంటే ఈ 10 గంటల సమయంలో వారు మీరు ఎలా చెప్పంటే మీ యొక్క పడక మంచం పైన స్ట్రేట్గా ఇట్లా పడుకొని ఉండవాలను అని చెప్పండి. అలాగే ఈ యొక్క 2 గంటలు 3 గంటల సమయము అలా నిద్రిస్తూ తర్వాత దేవుని యొక్క నామస్మరణం జపించడం వల్ల మీకు ఎలాంటి ఆపద కానీ మీ యొక్క శిశువు కానీ ఎలాంటి అంగవైకల్యంతో కూడిన జన్మ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి స్వామివారి యొక్క నామజపం చేయండి. ఎవరైతే ఉన్నారో అది శివనామము కానీ లేదని చెప్పారంటే శ్రీమన్నారాయణ నామము కానీ ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ ఉంటే మీకు శుభం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు నాడు ఇది 7/9/2025 నాడు గుర్తుంచుకొని మీరు పాటించండి. అలాగే మీరు ఆ సమయమున ఉదయకాలమే మీరు ఆహారం తినకుండా అంటే మిగతా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారో వారు ఆ రోజు నాడు మీరు 1:30 తర్వాత మీరు ఇంటిని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తిరిగి స్నానం చేసి తర్వాత వంట చేసుకొని మీరు ఆహారము ఆరగించవచ్చు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో చంద్రగ్రహణాన్ని మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.